కళ్ళు తాగినప్పుడు రాయి పడిపోతుందా అని మిత్రులు అడుగుతున్నారు. కళ్ళు తాగినప్పుడు ఏమిటంటే యూరిన్ ఎక్కువ వస్తుంది. అందుకనే మీరు డ్రింక్స్ తాగే దాన్ని ఏమంటారు, మనం వాళ్ళనేమో బయటకు అంటారు. కళ్ళు తాగితే విస్కీ ఇస్కీ తాగే వాళ్ళని కూడా దాన్ని మనం వెళ్ళి అక్కడ కూర్చొని తాగుతాం కదా, దాన్ని క్లబ్స్ లేదా బార్ అంటారు. ఆ బార్లో తాగినప్పుడు కూడా చాలా మంది మీరు చూడొచ్చు, మీ పక్క కూర్చున్న వాడు ఫ్రీక్వెంట్ గా బాత్రూమ్కి వెళ్తుంటాడు. మీరు కూడా ఒకటి రెండు సార్లు బాత్రూమ్ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే డ్రింక్స్ వల్ల యూరిన్ ఎక్కువ తయారవుతుంటుంది. ఆ యూరిన్ ఎక్కువ తయారైనప్పుడు ఒక్కొక్కసారి అది కిందికి జారే అవకాశం ఉంటుంది. కానీ దానికోసమని డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు. డ్రింక్స్ తీసుకోవడం వల్ల వేరే ఇబ్బందులు కూడా ఉంటాయి. రాయి పడితే పడుతుంది, లేకుంటే లేదు, కానీ వీడికి డ్రింక్ అలవాటైపోతుంది. కనుక దానికోసమని టైం టాంఫిలియస్ అనే ఒక రకమైన టాబ్లెట్స్ కూడా వచ్చాయి. రాయి పడిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. చాలా మంది అనుకుంటారు నీళ్ళు ఎక్కువ తాగితే రాయి పడదు. నీళ్ళు ఎక్కువ తాగినంత రాయి పడదు, రాయి కరగదు. నేను నీళ్లు తాగిన రాచిప్పలని పూర్వకాలంలో చిప్పలు తయారు చేసేవాళ్ళు. ఆ రాచిప్పలో మీరు యాసిడ్ పోసినా, కారం వేసినా, చింతపండు వేసినా, ఏది చేసినా రాయి కరగదు. సో రాయి జరగాల్సిందే గానీ, రాయి కిందికి రాలిపోవాల్సిందే గానీ రాయి కరగదు. సో రాయి కరుగుతుందని మనం భ్రమ పెట్టేసి చిన్న చిన్న డాక్టర్లు వాళ్ళు వీళ్ళు మోసాలు చేస్తుంటారు. దీంట్లో ఈ కాల్షియం ఆక్సలేట్ అనేది ఒకటి వెరీ ఫ్రీక్వెంట్ గా మనం చూసేది. తర్వాత యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి గౌట్ అని జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటాయి. వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ యూజువల్ గా మన ఎక్స్రేలో కనబడం. సో రకరకాలైనటువంటి స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ ఏం తినచ్చు, ఏం తినకూడదు అనే దానికోసమని వాటర్ ఎక్కువ తాగొచ్చు, మాంసం తక్కువ తినండి, తర్వాత ఉప్పు తక్కువ చేసుకోండి, బనానా తినొచ్చు. కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ అయితే లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. ఈవెన్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పినిస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు, యూట్రస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు. కానీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద ప్రక్రియ. మనం ఏదో బంగారం అమ్ముకున్నట్టు వెళ్ళి షాప్ లో కిడ్నీని అమ్ముకోవడానికి రాదు. ఎందుకంటే స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు రిలేటివ్స్ అయి ఉండాలి. తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డాక్టర్స్ కమిటీ ఉంటుంది. వాళ్ళు సర్టిఫై చేసిన వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు. అంతకుముందు ఏంటంటే ప్రతివాడు నేను వాడికి రిలేటివ్ను అని చెప్పేసి అబద్ధం ఆడేసి ఆ డబ్బులు ఆశకు ఇచ్చేవాళ్ళు. సో ఇవి చూసిన తర్వాత గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్ రూల్స్ తయారు చేస్తున్నారు. దానికన్నా ముందు కంపాటబుల్ టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు రక్తం కూడా ఎవరి రక్తం పడితే వాడికి ఇంకోటికి ఇవ్వడానికి ఉండదు. అలాగే ఈ కిడ్నీ కూడా ఎవరికి తీసుకునే వాళ్ళది ఎలా ఉంది, ఇచ్చేవాడికి ఉంది, ఇట్లాంటి వాటి కంపాటబుల్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు అన్ని చేయాలి. తర్వాత తీసిన తర్వాత కూడా దాన్ని వామ్ ఇస్కిమిక్ టైం, కోల్డ్ ఇస్కిమిక్ టైం అని ఉంటుంది. సో ఇవాళ తీసి ఏదో వారం తర్వాత ఎప్పుడో అమ్ముకోవడానికి ఉండదు. తీసిన తర్వాత సైమల్టేనియస్ గా ఇటు తీసిన కొద్ది నిమిషాల లోపలనే మళ్ళీ రిసీవర్ కు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత రిసీవర్ కు ఎక్కడ పెట్టాలి, రైట్ సైడ్ కిడ్నీ చెడిపోయి ఉంటే వాటికి లెఫ్ట్ సైడ్ పెట్టాలా, రైట్ సైడ్ పెట్టాలా, ఇవన్నీ కూడా సైంటిఫిక్ డిస్కషన్ డాక్టర్స్ కు ఉంటాయి. సో ఇవన్నీ ఉండగా కూడా జనాలు కొంత మోసం చేసి కొంతమంది ఏజెంట్స్ తయారై మనం మధ్య మధ్య పేపర్లు చదువుతున్నాం. వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి టెస్ట్లు అవి చేయించేసి ఆ పర్టికులర్ వ్యక్తి టెస్ట్లకు ఇది కంపాటబుల్ అనుకున్నప్పుడు సర్జరీ చేసి పెడుతున్నారు. బట్ లీగల్ గా అయితే సిస్టమేటిక్ గా గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియాలో కూడా జరుగుతాయి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని సెంటర్స్ లో గవర్నమెంట్ అప్రూవ్డ్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో చేయించుకోవచ్చు.